యూజువల్‌గా ఇది చాలా చిన్న పిల్లల్లో 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. బట్ 99% 10 ఇయర్స్ కంటే తక్కువే వాళ్ళలో ఉంటుంది. పెద్దవాళ్ళలో మటికి ఇమ్యూనిటీ వచ్చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్ అయితే రాదు. సో, ఇది ఇది మటికి ఎలా ఉంటదంటే ఫస్ట్‌లో అయితే కొద్దిగా ఫీవర్ అయితే ఉండొచ్చు. మరి ఫీవర్ స్టార్ట్ అయిన రెండో రోజు గానీ, మూడో రోజు గానీ బాడీలో మటికి బ్లిస్టర్స్ వస్తాయి. అంటే బ్లిస్టర్స్ అంటే బాయిల్స్ లాగా వస్తాయి. ఇవి మటికి బాయిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే పామ్స్ మీద, సోల్స్ మీద, చేతుల మీద, కాళ్ళ మీద, బటక్స్ మీద ఇలాగ ప్లస్ మూతి చుట్టూ కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళకి నోట్లో కూడా మటికి అల్సర్స్ కూడా మటికి ఫార్మ్ అవ్వచ్చు. ఇందువల్ల ఏంటంటే అవి కొద్దిగా మటికి పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి, ఇచ్చీగా ఉంటాయి. వాళ్ళకి కొద్ది పెయిను, దురద అలాగా ఉండొచ్చు. అండ్ ఒకవేళ గాని ఓరల్ అల్సర్స్ గాని వస్తే వాళ్ళకి తినడం, తాగడం ఇబ్బందవుతూ ఉంటుంది. ఇది ఒక 3, 4 డేస్‌లో స్లోగా వాటంతటికి అవే మటికి తగ్గిపోతూ ఉంటాయి. దీనికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదనమాట. అంటే ఒక స్పెసిఫిక్ యాంటీబయాటిక్ గాని, యాంటీ వైరల్ డ్రగ్ గాని ఇలాగే ఉండదు. దీనివల్ల ఏ రకమైన మటికి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. దీనివల్ల ఏ రకంగా గాని మటికి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇలాగా వచ్చినప్పుడు ఏంటంటే ఏమన్నా గాని ఫీవర్ ఉంటే మనం మటికి పారాసిటమాల్ ఇవ్వచ్చు. అదర్‌వైజ్ బాగా మటికి వాటర్ ఇవ్వాలి. పెయిన్ అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి మనం మటికి ఐబుప్రోఫెన్ అని ఒక మందిస్తాము. సో, అది పెయిన్ కొద్దిగా మటికి తగ్గుతది. బట్ ఎనీహౌ ఒక 3, 4 డేస్‌లో అవి మటికి యూజువల్‌గా అవి మటికి మాడిపోతూ ఉంటాయి. అండ్ అవి మళ్ళా మటికి రావన్నమాట. ఒక్కసారి వచ్చిందంటే యూజువల్‌గా మళ్ళీ మటికి రాదు. అది ఇమ్యూనిటీ అయితే వచ్చేస్తుంది. ఇది ఈజీగా ఒక పిల్లల నుంచి ఇంకొకళ్ళకి మటికి స్ప్రెడ్ అవుతది. సో, అటువంటి టైంలో ఇలాగ వచ్చినప్పుడు మటికి స్కూల్‌కైతే పంపించడం అన్నది మంచి విషయం కాదు. వేరే వాళ్ళకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. వేరే పిల్లలు కూడా పర్టిక్యులర్ ఎవరికైతే మటికి హెచ్ఎఫ్ఎండీ వచ్చిందో వాళ్ళు దగ్గర మటికి రాకూడదు. వాళ్ళని టచ్ చేయకూడదు. సో, అలాగొచ్చినప్పుడు మనం మటికి కొద్దిగా కేర్‌ఫుల్‌గా కొద్దిగా అంటే స్కూల్‌కి మనం మటికి పంపియకుండా ఇంట్లోనే వాళ్ళ పిల్లల్ని ఉంచి శుభ్రంగా మటికి హ్యాండ్ వాషింగ్ అన్నది బాగా మటికి చెప్పి, ఇంకా బాగా మటికి వాటర్ తాగమని చెప్పి చేస్తే ఒక 3, 4 డేస్‌లో ఇది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.